హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టె చేశాను. నాకు ఇవి ఎక్కువ అనిపించాయి, అందుకే నేను ఒక రెసిపీ చేద్దామని 5 రొట్టెలు పక్కకు తీసుకున్నా. ఈ రొట్టెలు ఊర్లో చాలా చేస్తారు. ఇవి మలీద లడ్డూలు అంటారు. వీటిని చిన్న ముక్కలుగా చేసుకొని అందులో బెల్లము, నెయ్యి, ఇలాచి పౌడర్ అలా వేసుకొని చేస్తారు. ఇవి పీరీల పండుగ అంటారు కదా, ఆ పండుగకి లాస్ట్ రోజు చేస్తారు. ఇందులో బెల్లం వేసుకొని లడ్డూ లెక్క చేసి పీరీలు లాస్ట్కు వెళ్ళేటప్పుడు ఇవి ఇస్తారు అక్కడ. నేను చిన్నప్పటి నుండి నేను చూసిన ఊర్లో ఇవి బియ్యం రొట్టెలతోని చేస్తారు. కానీ మా ఇంట్లో మేము ఇవి బియ్యం రొట్టెలు తినము, జొన్న రొట్టెని తింటాము. నైటు మొత్తం జొన్న రొట్టెని తింటాము. రైస్ అనేది తక్కువ తీసుకుంటాం మేము. ఇలా జొన్న రొట్టెలు మనం నైటు రోజు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచివి. జొన్నలు, రాగులు కలిపి నేను పిండి చేసుకుంటాను. ఇంకా రోజు నైటు అవే చేసుకుంటాం మేము. నైటు ఇలా రొట్టెలు తీసుకుంటే మన కడుపులో లైట్గా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం. కొంచెం నెయ్యి వేసుకొని మంచి స్మెల్ వస్తుంది మనకి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మన అమ్మమ్మల కాలంలో చాలా చేసేవారు. అప్పుడు బియ్యం రొట్టెలు చేసేవారు. ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చేయితోనే కలుపుకోవాలి. మిక్సీ పట్టుడు అదంతా ఏం అవసరం లేదు. మంచిగా చేయితోని బెల్లం అంతా కరిగిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇవి రొట్టెలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసుకొని కలుపుకుంటే మనకి ఈ బెల్లం అనేది కరిగిపోతుంది ఆ వేడికి. అట్లా మనకి ఈజీగా కలుపుకోవచ్చు. ఈ రొట్టెలు స్మూత్గా ఉంటాయి కాబట్టి మనకు ఇలా ముద్ద చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా ముద్ద చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.